హాయ్ నమస్తే. ఈరోజు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఎప్పటి నుంచో మన పొలంలో బోర్ వేయాలని ట్రై చేస్తూ ఉన్నాం. దాదాపు ఒక 3-4 బోర్లు వేసినా సరే పడలేదు. సో ఫైనల్గా మొన్న వేసామన్నమాట. దగ్గర దగ్గర 2-2.5 ఇంచు అయితే మోటార్ పడ్డాయి. సో లాస్ట్ టైం ఒక సెకండ్ హ్యాండ్ మోటార్ తీసుకొచ్చి బిగిస్తే అదేమైందంటే ఒక 10 మినిట్స్ ఆడి ఆగిపోయింది. సో ఫుల్ డిసప్పాయింట్ అయిపోయామన్నమాట. అండ్ ఇప్పుడు ఫైనలీ ఈరోజు కొత్త మోటార్ తీసుకొచ్చి మన పొలంలో బిగించడం జరుగుతుంది కాసేపట్లో. ఈ 3 ఇయర్స్ నుంచి కూడా మనం బాగా సఫర్ అయ్యాము. చాలామంది దగ్గర లీజుకి గడ్డికాయ తీసుకొని ఇయర్కి ఒకసారి మారుతూ ఉండేవాళ్ళం. సో ఫైనలీ మన పొలంలో మన గేదెలకంటూ కొంచెం గడ్డి పెట్టుకోవడానికి ఈరోజు అయితే మోటార్ బిగిద్దామని వచ్చాం. అండ్ అలాగే ఈ వీడియోలో మన పొలం కూడా చూపిస్తాను అనమాట. అండ్ మన పొలం వచ్చేసి పక్కనే కొండ పక్కనే ఉంటుంది. వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఇంకా పంట వేసినప్పుడు అయితే వర్షాకాలంలో ఇంకా బాగుండిద్ది. సో వాటర్ అనేది ఫుల్గా వస్తాయి అని చెప్పి మనం ముందే ఎకరన్నర దున్ని వేసామని చెప్పాను కదా. సో ఇదే అనమాట. దాదాపు ఇక్కడ నుంచి అక్కడ దాకా గడ్డని పెట్టాము. సో మొత్తం ఎండిపోయింది, టోటల్ మొత్తం ఎండిపోయింది. ఎందుకంటే ప్రతి డైరీ ఫార్మర్కి కూడా ఏంటంటే మెయిన్ అనేది గడ్డి. సో గడ్డి అనేది లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. మనం 2 గేదెలు ఎక్స్ట్రా తెద్దామన్నా సరే గడ్డితో ప్రాబ్లం అవుతుంది అనమాట ప్రతిసారి. సో ఈసారి ఏది ఏమైనా సరే మన గేదెలకి 1 ఎకరం 2 ఎకరాలు గడ్డి పెట్టాలని చెప్పి మోటార్ తీసుకొచ్చాం. సేపట్లో ట్రాక్టర్ వస్తుంది. వీడు మా అల్లుడు, మా పెద్దక్క కొడుకు అనమాట. సో కొన్ని వీడియోస్లో వీడే అనమాట కెమెరామ్యాన్. కొన్నిసార్లు యాక్చువల్గా నేను ట్రైపోర్ట్ పెట్టి తీసుకుంటాను అనమాట. సో ఇలాంటి ప్లేసుల్లో మనోడే రికార్డ్ చేస్తూ ఉంటాడు. కొండ మీద నుంచి మన పొలం వ్యూ పాయింట్ అనమాట. ఒకసారి చూడండి. ఇంకా పైకి ఎక్కితే ఇంకా బాగా కనబడుతుంది. ఒకసారి వీలైతే పైకి వెళ్ళి చూపిస్తా. అలాగే ఇప్పుడు జానకాయల సీజన్ అనమాట. మన కొండ పక్కనే ఉంటుంది కాబట్టి ఇలాగ వచ్చినప్పుడు సరదాగా కాసేపు కొండ మీద కూర్చొని మనం తింటూ ఉంటాం అనమాట. కరెక్ట్గా ఒక 6 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా దాదాపు 380 అడుగులు దాకేసాం బోరు. ఇదే అనమాట పాయింట్. వాటర్ అయితే అస్సలు పడలేదు, జస్ట్ కొంచెం పడి ఆగిపోయింది. సో ఇది ఫెయిల్ అయిపోయినట్టే. ఇక్కడ ఒకటి వేయించాం, మరి అక్కడ ఒకటి, ఆ పైన ఒక 2 వేయించాం, మొత్తం ఫెయిల్ అయిపోయినాయి. లాస్ట్లో ఒక 2 బోర్లు అయితే సక్సెస్ అయ్యాయి అనమాట. ఒకటి 3 ఇంచులు, అలాగే 2.5 ఇంచు అయితే వాటర్ పడ్డాయి. సో దీని అయితే నీట్గా మనం రాళ్ళు పెట్టి నీట్గా శుభ్రంగా బూట్ చేస్తాం అనమాట మళ్ళీ. ఎందుకంటే మళ్ళీ పొలాల్లో ఎవరన్నా వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది కాబట్టి అలా ఓపెన్గా ఉంచకూడదు. ఇక బావా నేను రెడీగా ఉన్నాము లోపల ఉన్న పాత మోటార్ తీయడానికి. మొత్తం ఇది వచ్చేసి 27 పైపులు దించామన్నమాట లోపల. అవి మొత్తం చేతులతోనే తీయాలి. సో ఫైనలీ ఇదే అనమాట ఈ పాత మోటారు. సో దీనివల్లే పంట నష్టం జరిగింది లాస్ట్ ఇయర్. ఇంకా లైట్ లేకుండా కొత్త పంపు సెట్ అయితే పైపుకి అనేది మళ్ళీ ఫిట్ చేస్తూ ఉన్నాము. ఎన్ని పైపులు బయటికి తీసామో అన్ని పైపులు మళ్ళీ లోపల దించాలి. ఇది వచ్చేసి మోటార్. ఇంకా ఈ మోటార్ ఫిట్ చేసే ముందుగా దాని లోపల 7-8 లీటర్లు అయితే వాటర్ పోయాలంట. సో అవి పర్మనెంట్గా అందులోనే ఉంటాయి. ఫైనలీ మోటార్ అయితే ఫిట్ చేసి ఇంకా చెక్ చేద్దామనే లోపు వైర్ అయితే మర్చిపోయాము ఇంటి దగ్గరే. మళ్ళీ వెళ్ళి ఆ వైర్ తీసుకొచ్చాము. మోటార్ అయితే ప్రాపర్గా వర్క్ అవుతుంది. ఇంక లేట్ లేకుండా మళ్ళీ అందులో దించాలన్నమాట ఆ మోటారు. 28 పైపులు మళ్ళీ రీఫిట్టింగ్ చేయాలి. మోటార్ స్టార్ట్ చేయగానే 3 ఇంచుల వాటర్ అయితే దూకాయి అనమాట. ప్రతి ఒక్క ఫేస్లో కూడా టెన్షన్, ఈ వాటర్ ఉంటాయా పర్మనెంట్గా, లేదా లాస్ట్ ఇయర్ బోర్ లాగా అయిపోతాయా అని చెప్పి ప్రతి ఒక్కరి ఫేస్లో టెన్షన్ ఫుల్. సో ఫైనలీ ఇదే అనమాట వాటర్ వచ్చేసి ప్రజెంట్ 1.5 ఇంచు వాటర్ అయితే వస్తున్నాయి. సో ఈ టైంలో చుట్టుపక్కల మా చెరువుల్లో ఎక్కడ కూడా కొంచెం కూడా వాటర్ లేదు. ఈ టైంలో 1.5 ఇంచు వాటర్ వస్తున్నాయి అంటే బెటర్ అనమాట. రేపు వర్షాకాలం వస్తే వాటర్ అనేది ఫుల్గా వస్తాయి. సో ఫైనలీ ఈ బోర్ అయితే కన్ఫామ్ అనమాట. ఇందులో వాటర్ ఉన్నాయి. తీసిన 28 పైప్స్ మొత్తం ట్రాక్టర్ మీద వేసుకొని ఆ ఫస్ట్ బోర్ దగ్గరికి అయితే తీసుకెళ్ళాలన్నమాట. మళ్ళీ ఫైనల్గా ఒక బోర్ అయితే కంప్లీట్ అయిపోయింది, చెక్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్లో చెప్పా కదా ఫస్ట్ వేసిన బోర్ అని. సో ఆ బోర్ దగ్గరికి ఇదే మోటార్ తీసుకెళ్ళి అందులో దింపి అవి ఎంతసేపు వస్తున్నాయో చూసిన తర్వాత ఒకవేళ అక్కడే కానీ వాటర్ అనేది ఫుల్గా ఉంటే అక్కడే ఉంచేసి ఇందులో కొత్త మోటార్ దింపుతాం. లేదంటే అందులో లేవు అనుకుంటే మళ్ళీ అదే మోటార్ తీసుకొచ్చి ఇందులో దింపాలి. టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 1:30 అవుతుంది. ఇప్పుడు అక్కడ వస్తున్నారు కదా మా అమ్మ నాన్న అనమాట. వీళ్ళు సైలెంట్గా పక్కన కూర్చోమంటే చెట్టు కింద అస్సలు కూర్చోవట్లేదు. వీళ్ళకి పొలంలో ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి. సో అప్పుడే వాళ్ళకి ప్రశాంతంగా ఉంటుంది అనమాట. సో దీన్ని ఎలాగైనా సరే పంట పండించాలని కోరిక నాకు కూడా, నాతో పాటు. సో దానికోసమే ఈ కష్టం అంతా. సో అక్కడ పైపులు మొత్తం తీసుకొచ్చి ఇక్కడ వేసాము. ఎండ మాత్రం బీభత్సంగా ఉంది. ఇంకా కొత్త మోటార్ మళ్ళీ ఈ పైపుకి ఫిట్ చేసి ఇంకా స్టార్ట్ చేసాను అనమాట బోర్లో దించడానికి. సో వైర్ లైన్ తగిలిచ్చాము. తగిలించిన తర్వాత స్టార్టింగ్లో వాటర్ అయితే పర్లేదు, బాగానే దూకాయి అనమాట. ఇవి ఎంతవరకు ఉంటాయి అనేది వెయిటింగ్ చేసి చూడాలి.
బా హాఫ్ అన్ అవర్ తర్వాత వెయిటింగ్ చేసి చూస్తే వాటర్ అనేది అలాగా వచ్చి పోతా ఉన్నాయి లాస్ట్ టైం లాగానే. అండ్ లాస్ట్ టైం వర్షాకాలంలో అలా వచ్చాయి అనమాట, ఇప్పుడేమో ఈ టైంలో. సో ఆయన చెప్పేసి అన్నాడు వాటర్ ఉన్నాయి, ఇంకొక 60 అడుగులు దించితే వాటర్ అనేది కంప్లీట్లీ వస్తాయి, అట్లీస్ట్ 1 ఇంచ్ అయినా వస్తాయి అని చెప్తే, సో ఇంకా అన్నం తినేసి వెళ్దామని చెప్పి ఇంటికి వచ్చాము. ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 3:30 అయింది. ఇంకా ఎండకు బయలుదేరాం. ఎండ మాత్రం బీభత్సంగా ఉంది. అలాగే కేబుల్ వైర్ వచ్చేసి 47 అడుగులు 45 అడుగులు ఆ రేంజ్లో తీసుకున్నాము. ఎక్స్ట్రా కేబుల్ వైర్ ఉంది. 4 పైపులు తీసుకున్నాము. ఇంట్లో ఒక 2 పైపులు ఉన్నాయి. మొత్తం కలిపితే 60 అడుగులు సరిపోయినాయి. సో ఇంకా పొలంలోకి వచ్చి ఆ 60 అడుగులు కూడా బిగించాం అనమాట. సో స్టార్ట్ చేసి చూద్దామంటే కరెంట్ అనేది లేదు. రేపు ఎర్లీ మార్నింగ్ మళ్ళీ పొలానికి వచ్చి మోటార్ అనేది ఆన్ చేసి చూడాలి, ఈ మోటార్ కూడా సక్సెస్ అయిద్దా లేదా ఫెయిల్ అవుతుందా అని చెప్పి. సో ఈవినింగ్ ఇప్పుడైతే 5:35 అలా అవుతుంది. సో మన పాత మోటార్ వచ్చేసి ఆ ట్రాక్టర్ మీద తీసుకుని ఇంటికి వెళ్ళిపోతా ఉన్నాం. సో ఈ బోర్ కూడా సక్సెస్ అయింది. ఈ టైంలో ఒక 1.5 ఇంచ్ నీళ్ళు వస్తున్నాయి ఈ బోర్లో కూడా. సో ఈ బోర్ కంటే ఆ బోర్ అనేది కొంచెం ఎక్స్ట్రా వస్తున్నాయి వాటరు. సో ఈ టైంలో ఈ మాత్రం వాటర్ వస్తున్నాయి అంటే ఇంకా వర్షాకాలంలో వాటర్ అనేది ఇబ్బంది లేదనమాట. సో 2 బోర్లు అనేది సక్సెస్ అయినట్టే.